ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బీసీ నాయకులు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీ సీఈసీ నెంబర్ చేనేత బీసీ బలమైన నాయకుడు గిర్రాజు నగేష్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ను ప్రకటించిన తర్వాత ధర్మవరం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీసీ నాయకులతో పాటు అనేక మంది ఇతర నాయకులు కూడా వైసీపీ పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నారు. గత 2.5 సంవత్సరం నుంచి ఎంపీపీగా నేను ముదిగుబ్బ మండల ప్రజలు నన్ను ఎంతో ఆదర అభిమానాలతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే నేను ముదిగుబ్బ ప్రజలకి నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎంతగానో చూసుకోవడం జరిగింది. 5 ఏళ్ల నుంచి నా వ్యాపారాలు కానీ నా ఫ్యామిలీ విషయంలో కానీ నేను అన్నీ వదులుకొని వ్యాపారాలు కూడా బాగా పూర్తిగా వదులుకొని రాజకీయాలలో సేవ చేద్దామని వచ్చాను. కాకపోతే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అడుగడుగునా కూడా అభివృద్ధిని అడ్డుపడము, ఒక దుష్ట శక్తులు పేర్లు వద్దు, దుష్ట శక్తులు ఒక 5-6 మంది పూర్తిగా అడ్డుపడము, దాన్ని ప్రతి ఒక్కటి మనది జరగనీకోకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడంతా ఏదానికి కూడా అన్ని దానికి కూడా అడ్డుపడడం జరిగింది. ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకోవడం ప్రజలకు నేను ఏమి చేయాలని చెప్పి చాలా బాధ. అందుకని ఈరోజు నేను నా వైసీపీకి నా సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా నాతో వచ్చిన నాకు ఇన్నేళ్ళు నాతో పాపం చాలామంది నాకు ప్రేమానురాగాలు చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీటీసీలు అయితేమి, సర్పంచులు అయితేమి, కుల మతాలకు అతీతంగా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ, బీసీకి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ నాకు సపోర్టుగా నిలబడారు. వాళ్ళ కోసమనే నేను ఈరోజు రాజీనామా చేసి త్వరలోనే నా ప్రత్యామ్నాయత్వము